హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో నేను లేట్ లేకుండా డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నానమ్మా. యూనివర్స్, ఈరోజు మా వ్యూవర్స్ యొక్క అత్యున్నత మేలు కోసం నేను మీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాను ఈశ్వర. నిన్నటి సందేశంలో మీరు చూపించిన విషయాలకు కొనసాగింపుగా ఈరోజు కూడా నా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన సత్యాలను ప్రేమతో, స్పష్టతతో, జ్ఞానంతో బయటపెట్టండి. యూనివర్స్, నా వ్యూవర్స్ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారి గురించి వారి ప్రస్తుతం ఆలోచనలు, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ప్రస్తుత ఆలోచనలు, వారి ప్రస్తుత భావోద్వేగ స్థితి, వారు ఎదుర్కొంటున్న అంతర్మథనం, వారు గ్రహిస్తున్న పాఠాలు, అలాగే వారు అర్థం చేసుకుంటున్న సత్యాలు ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా స్పష్టంగా బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. ఇక్కడ మేము వినాలనుకునే సమాధానాలు కాదు తండ్రి, ఈ క్షణంలో నా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన నిజాలు మాత్రమే బయటికి రావాలి ఈశ్వర. ఎవరైనా బాధలో ఉంటే వారికి స్పష్టత ఇవ్వండి. మీకు తెలియంది కాదు ఇక్కడ ఎంతమంది ఎవరు ఎలా సఫర్ అవుతున్నారు అనేది. ఎవరైతే ఎదురుచూపుల్లో ఉన్నారో వారికి అవగాహన ఇవ్వండి ఈశ్వర. ఎవరైతే గాయాలతో ఉన్నారో వారికి అంతరంగ బలం ఇవ్వండి తండ్రి. ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నా వ్యూవర్స్కి అవసరమైన సందేశము ప్రేమతో, కరుణతో, అలాగే వారి యొక్క అత్యున్నత మేలు కోసం బయటికి రావాలని ప్రార్థిస్తున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే నేను ఈరోజు ఏంజిల్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నారమ్మా. నేను ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్ కన్వే చేయాలనుకుంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఏంజిల్స్ సందేశం ద్వారా మీకు ఏంజిల్స్ మీతో డైరెక్ట్లీ మాట్లాడాలనుకుంటున్నారు. ఫస్ట్ మనం టారో డెక్ని యూజ్ చేసి ఇది అయిపోయిన తర్వాత ఏంజిల్స్ది కూడా ఉంది, నేను అది కూడా చెప్పాలి మీకు. ఓకే, ఏంజిల్స్ మీ చుట్టూ ఉంటారు నిరంతరం. వారు మీకు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, third card set, fourth one, fifth card set, sixth card set, seventh one, eighth card set, ninth one, 10th card set, 11th card set, 12th. So first card set, 3 of Cups, Page of Wands, 8 of Cups, the High Priestess, Ace of Cups, Page of Cups, 5 of Swords, the Hierophant, 8 of Pentacles, Chariot, the Moon, the Hermit. I think the Moon, the Hermit నిన్న కూడా వచ్చినట్టున్నాయి కార్డ్స్ కదమ్మా. ద మూన్ కార్డ్ సెట్ ఫస్ట్ ద హెర్మిట్ ఫస్ట్ అనుకుంటా. సో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ వచ్చినట్టు గుర్తుంది నాకు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్ సెట్, 3 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ కదా. 3 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్, ఈ 2 కార్డ్ సెట్స్ కలిపి బయటికి చూస్తే మీ పర్సన్ బిజీగా ఉన్నట్టు నటిస్తున్నారు అంటే డెఫినెట్లీ లోపల ఒకటి పెట్టుకొని బయటికి తన పనులు తను చేస్తూ కనిపిస్తున్నారు. అది నటనేనమ్మా, ఆ విధంగా కనిపిస్తున్నారు.
కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. స్నేహితులతో, కుటుంబంతో, సోషల్ మీడియాతో, వారి యొక్క పనులతో ముందుకి వెళ్ళిపోతున్నట్టు కనిపించడం మీకు అనిపిస్తుంది. కానీ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు నిజంగా ముందుకు వెళ్ళిపోయారని కాదు. వాళ్ళు తమ మనసును డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది వ్యూవర్స్‌కి ఇది ఎట్లా అంటే ఖచ్చితంగా రిజోనేట్ అవుతుంది. చాలా ఖచ్చితంగా 100%. మీ పర్సన్ మీతో జరిగిన విషయాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయకుండా వెంటనే ఇంకో యాక్టివిటీ, ఇంకో ఫ్రెండ్‌షిప్పు, ఇంకో అటెన్షన్, ఇంకో గోల్ వైపు వెళ్ళిపోయి ఉన్నారు. మీతో ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని ఏదో ఒకటి క్లియర్ చేయాలి. ఏది చేయకుండా వేరే యాక్టివిటీలోకి వెళ్ళిపోయారు. ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, వేరే అటెన్షన్ అవ్వచ్చు, వేరే గోల్ ఏదన్నా కానివ్వండి. అది ఏదన్నా సరే. డీవియేషన్ కోసం వెళ్ళిపోయారు. కానీ మనసు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. పరుగులు తీస్తున్నారు మీ పర్సన్. ఎందుకు పరుగులు తీస్తున్నారు? మీ అనే ఎనర్జీస్ మీ పర్సన్‌ని వదలటం లేదు. ఆ ఎనర్జీస్ నేను తప్పించుకోవాలంటే బిజీ అయిపోవాలి. ఇంకొకళ్ళని ఎతుక్కోవాలి. వాళ్ళని, వీళ్ళని అది ఫ్రెండ్‌షిప్పే కావచ్చు, ఏదైనా కావచ్చు. థర్డ్ పర్సనే కావచ్చు. మరి థర్డ్ పర్సన్ అన్నా అది కూడా జస్ట్ డీవియేషన్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రక్రియ. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. పరిగెట్టడం అంటే ఫిజికల్‌గా పరిగెట్టడం కాదు. వాళ్ళ మనసుని ఒక దగ్గర ఉంచకుండా వేరే పనులు, వేరే పర్సన్స్‌తో బిజీ అయిపోవడం ఈ విధంగా నిలకడ లేకుండా. 8 ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. ఈ 2 కార్డ్ సెట్స్ ఇక్కడ నాకు ఒక డీప్ రియలైజేషన్ కనిపిస్తుంది. డీప్ రియలైజేషన్. మీ పర్సన్ ఒక సమయంలో దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫిజికల్ డిస్టెన్స్ అది ఫిజికల్ డిస్టెన్స్, ఎమోషనల్ డిస్టెన్స్ కాదు. కమ్యూనికేషన్ డిస్టెన్స్ అది, లేదా సైలెన్స్ అనమాట. కానీ హై ప్రీస్టెస్ ఏం చెప్తుందంటే, వాళ్ళు బయట చెప్పకపోయినా లోపల చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. మీరు ఇచ్చిన వాల్యూ, మీరు చేసిన సాక్రిఫైసెస్, మీరు చూపించిన పేషెన్స్, మీరు ఇచ్చిన జెన్యూన్ కేర్, ఇవి ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి వాళ్ళని తినేస్తున్నాయి. అందుకే ఈ టైంలోని మీ ఎనర్జీ వారిని వెనక్కి లాగుతుంది అనే భావన ఇక్కడ కనిపిస్తుంది నాకు క్లియర్లీ. మీ ఎనర్జీ పట్టుకొని లాగేస్తుంది వాళ్ళని. అంటే మీ ఎనర్జీ పట్టుకొని లాగేస్తుందంటే మీరే పదే పదే గుర్తుకొస్తున్నారు. ఏంటిది? పెయిన్. ఆ పెయిన్ వాళ్ళకి ఇష్టం లేదు. సఫర్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేక పరిగెట్టుకుని దూరంగా ఆ ఎనర్జీ టచ్ అవ్వకుండా ఉండడానికి, ఆ పెయిన్ అనే దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం వాళ్ళకి ఇష్టం లేక దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పారిపోయే ప్రయత్నం వేరే న్యూ పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, బిజీ అవ్వడం, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. కానీ రియాలిటీ ఏంటంటే అది. యాక్చువల్ రియాలిటీ వారు ఎందుకెళ్తున్నారు అనేది. ఇక్కడ మీరేం వారిని వెంబడించడం వల్ల కాదు. మీ ఎనర్జీ వారి దగ్గరికెళ్ళేది. మీ పర్సన్ మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలు మళ్ళీ పైకొస్తున్నాయి. వదిలేది కాదు కదా ఇది. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. చూడండి, నాకు ఇక్కడ ఈరోజు 2 కార్డ్స్ త్రూ వచ్చినాయి మెసేజెస్. చక్కగా ఇచ్చారు యూనివర్స్. నిన్న ద హెర్మిట్ వచ్చింది, మూన్ వచ్చింది. కానీ ఇక్కడ నిన్న ద హెర్మిట్ నిన్న ఫస్ట్ వచ్చింది. మూన్ ఐ థింక్ థర్డ్ అనుకుంటా. ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ కార్డ్. ఇది మీనింగ్స్ మారిపోతాయి అమ్మ. మూన్ దేని తర్వాత వచ్చింది? ఇప్పుడు ద చార్జెట్ తర్వాత. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఏం కన్వే చేయాలనుకుంటున్నారు యూనివర్స్ అనేది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఈ 2 కార్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ నాకు కనిపిస్తుంది, మీ పర్సన్ ఒకప్పుడు రిసీవ్ చేసిన ప్రేమ విలువను ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. మీ నుంచి వాళ్ళకి వెళ్ళిన ప్రేమ విలువ చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఏం ఉపయోగం? ఆలస్యంగా అర్థం చేసుకున్నానని ఇప్పుడు చెప్తే అది మీకు రీడింగ్ ద్వారా తెలుస్తుంది. వారేమన్నా వచ్చి చెప్పారా? కొంతమందికి చెప్పారు. 10% నాకు అర్థమవుతుంది మీ వాల్యూ. కానీ యాక్షన్ చూపిస్తున్నారా? అర్థమైందానికి యాక్షన్ రూపంలో చూపించాలి కదా. యాక్షన్ చూపించరు. మళ్ళీ యాక్షన్ చూపించాలంటే ఈగో అడ్డొచ్చుద్ది. నేను దిగాలా, నేను చెయ్యాలా? మరి దాన్ని ప్రేమ అంటారా? ప్రేమ ఉన్న చోట ఈగో ఉండదు, ఈగో ఉన్న చోట ప్రేమ ఉండదు. చాలామంది వ్యూవర్స్కి మీరు వాళ్ళని నిజంగా అర్థం చేసుకున్నారు,
వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది మీరే. వాళ్ళు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు కూడా వదలలేదు. ఆ వదలలేకుండా ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ మీరే. కానీ అప్పట్లో అది వాళ్ళకి చాలా ఆర్డినరీగా అనిపించింది. చాలా ఆర్డినరీగా అనిపించింది. ఆ! ఎప్పుడు ఉండే పర్సనే కదని. కానీ అదే విషయం చాలా వాల్యుబుల్. అదసలే ఇప్పుడు ఎవ్వరు లేరు మీ పర్సన్‌కి. అలా అంత వాల్యూ ఇచ్చే పర్సన్. ఇప్పుడు అదే విషయం రేర్‌గా అనిపిస్తుంది. ఒక వాల్యుబుల్ పర్సన్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే జెన్యూన్ కనెక్షన్స్ విలువ చాలా సార్లు అవి దూరమైన తర్వాతే తెలుస్తాయేమో కదా! సో, ఇప్పుడు మీ పర్సన్ పొజిషన్ కూడా అదే. అందుకనే ఇట్లాగైపోయారు. సఫర్ అవ్వనివ్వండి. పెయిన్ తెలియాలి. మీకు ఎంత పెయిన్ ఇచ్చి వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు. మీకు ఎంత పెయిన్ ఇచ్చి వాళ్ళు ఇంత పెయిన్ అనుభవిస్తే ఇంత పెయిన్ వాల్యూ ఎలా తెలుస్తది? ఓకే. నేను తనకి ఇంత పెయిన్ ఇచ్చాను కదా! అనుకుని ఊహించుకుంటారు. కాదుగా. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపపడ్డ వాళ్ళకి ఆ ఇంత పెయిన్‌తోనే ఇంత పెయిన్ వాల్యూ కూడా తెలుస్తదమ్మా. మళ్ళీ వాళ్ళని మనం చాలా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఆ విషయం కూడా చెప్తున్నా. తెలియక చేస్తారు పాపం కొంతమంది. అది మనకి తెలుస్తది. మీ ఇంట్యూషన్ చెప్పుద్ది. 5 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ చాలా పవర్‌ఫుల్. ఇక్కడ ఈగో కనిపిస్తుంది. అప్పట్లో నేనే కరెక్ట్. నేనే విన్ అయ్యాను. నేనే విన్ అవ్వాలి. నాకు వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు అంటే మీరు. మీ పర్సన్‌కి మీరు అవసరం లేదు అనే ఎనర్జీ నాకిక్కడ కనిపిస్తుంది ఒకప్పుడు. కానీ 5 ఆఫ్ స్వార్డ్స్ ఒక లెసన్ చెప్తుందమ్మా. కొన్ని ఆర్గ్యుమెంట్స్ గెలిచాయి. రిలేషన్‌షిప్ ఓడిపోయింది. కొన్ని డెసిషన్స్ తీసుకున్నా ప్రశాంతత, పీస్ అనేది పోయింది. కొన్ని ఈగో బ్యాటిల్స్ అనేవి గెలిచాయి. కానీ ఏమైంది ఇక్కడ? మనిషిని కోల్పోయారు మీ పర్సన్. మీ యొక్క మీ మీ అన్న వాల్యూ అనే రియలైజేషన్ ఇప్పుడు స్లోగా వస్తుంది మీ పర్సన్‌లో. వచ్చేలా చేస్తున్నారు. భగవత్ శక్తి చేస్తున్నారు. చెయ్యాలి మరి. ద హీరోఫెంట్ చూడండి. ద హీరోఫెంట్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఈ 2 కార్డ్ సెట్స్ కలిపి మళ్ళీ ఇంకో విషయం కన్వే చేస్తున్నాయి ఇక్కడ. ఇది హీరోఫెంట్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది కార్మిక్ లెర్నింగ్ కనిపిస్తుంది స్పష్టంగా. కార్మిక్ లెర్నింగ్ అంటే కర్మ పాఠం. వాళ్ళు ఇప్పుడు లైఫ్‌ని సీరియస్‌గా చూడాల్సిన పరిస్థితిలో ఉన్నట్లే నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏదో ఆటకాయితనంగా మనుషుల ఫీలింగ్స్‌ని మనుషుల ఫీలింగ్ అంటే ఏమిటి? మనుషుల కన్నీటి విలువ అంటే ఏమిటి? మన ద్వారా ఒక మనిషికి కన్నీటిలోంచి కన్నీటి బొట్టొస్తే, ఆ కన్నీటి బొట్టులోంచి వచ్చే శాపం ఎంత దారుణంగా ఉంటుంది అన్న విలువ కూడా మీ పర్సన్‌కి తెలియలా. నాకేం పోయే? వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ ఇష్టం పెంచుకున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. నాకెందుకు అదంతా అనుకున్నారు. కానీ ఆ కన్నీటికి రీజన్ ఎవరు? నేనే కదా! అసలు ఆ కన్నీరు రప్పించకూడదు కదా! అది నాకే కదా తగులుతుంది అన్న జ్ఞానం కూడా లేదు మీ పర్సన్‌కి అప్పుడు. ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చేటట్టు యూనివర్స్ చేశారు. ఆ కన్నీటి యొక్క ఎందుకంటారు? నువ్వు చేతి దెబ్బ ఎలాగన్నా చేయండమ్మా. అది ఒక లెవెల్ ఒక కైండ్ ఆఫ్ పెయినే ఉంటుంది. టు బి ఫ్రాంక్. మానసికంగా కొట్టే దెబ్బకి అది ఒక మనిషిని మానసికంగా ఎప్పుడు దెబ్బ కొట్టకూడదు. అది దానికి నువ్వు ఎన్ని రకాల కష్టపడి భగవంతుడిని పూజించి, ప్రార్థించి నా కష్టాన్ని నా ప్రాయశ్చిత్తం ఇవి తండ్రి అని నెత్తి నోరు బాదుకున్నా భగవంతుడు కూడా ఏమీ చేయలేరు. టు బీ ఫ్రాంక్. ఒక మనిషిని మానసికంగా బాధ పెట్టకూడదని. అది ఆల్రెడీ చేసేసారు మీ పర్సన్. మామూలుగా చేయలేదు. ఇక్కడ ఎలా చేశారంటే మీ జీవితం అనే మీ మీ జీవితంలో మానసికంగా దెబ్బ కొట్టడం వల్ల అది మీ కుటుంబానికే ఎఫెక్ట్ అయిపోయింది. మీరు స్థిరంగా సెటిల్ అవ్వలేకపోతున్నారు. స్థిరంగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ మీద కూడా దెబ్బ పడుతుంది. మీ యొక్క ఎఫెక్ట్. మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క లైఫ్ ఎఫెక్ట్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా దెబ్బ కొడుతుంది. ఓ పక్కన మీరు బాధపడుతూ, మిమ్మల్ని చూసి వాళ్ళు బాధపడుతూ, వాళ్ళు చెప్పుకోలేక
వాళ్ళు కూడా పక్కకెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నా మనిషి ఇలా అవుతున్నారు, అసలేం జరుగుతుంది అడగలేరు, మీరు చెప్పలేరు, వాళ్ళు చూస్తూ ఏమీ చేయలేరు, మీరు తినరు, వాళ్ళు ఏంటి ఏమీ తినట్లే, ఏం అనారోగ్యం, ఏం చూడట్లేదు నేను, ఎందుకు ఈయన ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఈవిడ ఇలా అయిపోతుంది, కోరి తెచ్చుకోవడం అంటే ఇదే. మీకు అనిపిస్తుంది అనవసరంగా దూరాను, అసలు ఈ మనిషి నా జీవితంలో రాకపోయి ఉంటే నేను హ్యాపీగా సంతోషంగా బతుకుతూ ఉండేదాన్ని, అనవసరంగా వచ్చారు ఈ మనిషి నా జీవితంలోకి, ఇంత బాధనిచ్చి వెళ్ళారు, ఈ మనిషి వల్ల ఇంత బాధ వస్తుందని తెలిస్తే ముందే ఎంట్రన్స్ ఇవ్వను కదా, నేను దూరు తెచ్చుకున్నది కాదు కదా, వారే వచ్చి నాకు లేనిపోని ఆశలు చూపించి లేనిపోనివన్నీ పుట్టించి ఎంత చీట్ చేసి వెళ్ళారు అన్న మానసిక క్షోభ మిమ్మల్ని చెదపురుగులు తిన్నట్టు తినేస్తుంది మిమ్మల్ని రోజు రోజుకి. అది మిమ్మల్ని క్షీణించే మనిషిని క్షీణింపజేస్తుంది మిమ్మల్ని, ఇంకా కుంగదీసేస్తుంది. ఒకరోజు పైకి లెగుద్దాం అనుకుంటారు, 10 రోజుల కింద పడిపోతున్నారు, ఒకరోజు బలంగా లెగుద్దాం అనుకుంటారు, 10 రోజుల కింద పడిపోతున్నారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అయిపోతున్నారు, పాపం. ఈ స్థితి ఇలా రావడానికి చేసింది ఎవరు? ఈ పర్సన్, మీ పర్సనే కారణం. మీకు బాధ్యతలు పెరిగినాయి, కుటుంబ ఒత్తిళ్లు పెరిగినాయి, పని స్ట్రెస్ పెరిగింది. మీ 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 ఈ పర్సన్తో ఏదైతే మీరు అనుభవిస్తున్న ఈ ఫేజ్ ఉందో, ఈ రిలేషన్షిప్ రియాలిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది. వీటన్నిటినీ ఒక్కసారిగా మీ మీద పడిపోయాను. ఇవన్నిటిని మళ్ళీ దిగమింగుకుంటూ బతకాలి. అదే కనిపిస్తుంది మీ జీవితం నాకు ఇక్కడ. ద చారియట్ చూడండి, ద చారియట్ అండ్ ద మూన్ కార్డ్ సెట్. ఈ 2 కార్డ్ సెట్స్ ఇక్కడ మనకి ఏం కన్వే చేస్తున్నాయి అంటే యూనివర్స్ త్రూ ఇది స్ట్రాంగెస్ట్ కాంబినేషన్, చారియట్ అండ్ ద మూన్ అండ్ హెర్మిట్ కూడా. ఈ త్రీ కార్డ్ సెట్స్ కలిపి చారియట్, మూన్ అండ్ హెర్మిట్ స్ట్రాంగెస్ట్ కాంబినేషన్. బయటికి చూస్తే చారియట్ ఫార్వర్డ్ మూమెంట్, కంట్రోల్, ప్రోగ్రెస్, కాన్ఫిడెంట్, కానీ లోపల మూన్ అనమాట. బయటికి చూస్తే చారియట్ మీ పర్సన్, లోపల చూస్తే మూన్ అంటే కన్ఫ్యూజన్, క్వశ్చన్స్, అన్స్పోకెన్ ఫియర్స్, నైట్ థాట్స్ అన్నీ. మరి చివరికి హెర్మిట్, ఒంటరిగా ఆలోచించడము, వెనక్కి చూసుకోవడము, తన డెసిషన్స్ను క్వశ్చన్ చేసుకోవడము, తన పాత్రను పరిశీలించడము. ఇది పనిష్మెంట్ ఎనర్జీ కాదు, ఇది రియలైజేషన్ ఎనర్జీ, ఇది ఒక కర్మ రిఫ్లెక్షన్ ఎనర్జీ. తను చేసుకున్న కర్మ తనకే వెనక్కి తిరిగి కొడుతున్న ఎనర్జీ అన్నమాట ఇక్కడ నాకు కనిపిస్తుంది. అదే మరి కొట్టాలి. మీరు వాళ్ళకి చేసిన ప్రేమ, మీరు వారికి ఇచ్చిన రెస్పెక్ట్, శ్రద్ధ అవి మాయమైపోలేదు, వాళ్ళకి కూడా గుర్తున్నాయి. కొన్ని విషయాలు ఏంటంటే వెంటనే అర్థం కావన్నమాట. మనుషుల విలువ వెంటనే తెలియదు కదా, కనిపించదు. మనుషుల విలువ తెలియాలంటే మనుషులు అక్కడి నుంచి మాయమైతేనే కనిపిస్తుంది. కొన్ని గాయాలు లోతు కూడా వెంటనే తెలియదు. మీరు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా మీరు అనుభవించిన గాయం విలువ మీ పర్సన్కి తెలియదని చెప్పాలి. కానీ ఇక్కడ ఏంటంటే సమయం ఒక అద్దంలా పనిచేస్తుంది. ఆ అద్దం ద్వారా మీరు ఇదిగో నా గాయం ఇది అని అట్లా యూనివర్స్ చూపిస్తారనమాట. అదిగో గాయం చూడు అన్నట్టు. చూస్తే గాయం అదా, నా గాయం ఇంతే కదా, వారి గాయం చూడాలి, అదంతా పైనిచ్చిద్దు అంతే. కానీ అది దాని యొక్క నొప్పి అనుభవించిన వారికి తెలుస్తుంది. ఒకరోజు మనిషి తన డెసిషన్స్ని తిరిగి చూసేలా చేస్తుంది ఖచ్చితంగా కర్మ. ఈరోజు కనిపిస్తున్న ఎనర్జీ అదే. ఇది ఒక అవేర్నెస్ ఇస్తున్నారు యూనివర్స్. ఇది ఒక పనిష్మెంట్ కాదు, ఇది రియలైజేషన్. ఇది వాళ్ళు సఫర్ అవుతున్నారు అనే కంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అనే ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్స్ చెప్తున్నారు, మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా మీకు. మీరు ఎవరి గుర్తింపు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ హీలింగ్, మీ గ్రోత్, మీ పీస్ ఇప్పుడు ప్రధానమైనవి మీకు. ఎందుకంటే మీకు చేసిన నష్టానికి నిజమైన సమాధానం వాళ్ళ పశ్చాత్తాపం కాదు,
మీరు మళ్ళీ మీ శక్తిని తిరిగి పొందడమే అసలైన సమాధానం. అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే మీ జీవితాంతం ఈ లెసన్‌ని. ఈ కార్డ్స్ ద్వారా యూనివర్స్ కన్వే చేసిన విషయం చాలా బలంగా కనిపిస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, మన జీవితంలో జరిగిన నష్టం అంటే మన దగ్గర నుంచి ఏదో పోయింది అని చెప్పి. కానీ కొన్ని సందర్భాల్లో మన దగ్గర నుంచి మనిషి పోవడం కాదు. అది అసలు నష్టం కాదు. మన విలువను ఏదైతే ఐడెంటిఫై చేసి చూడండి, మన విలువని రెస్పెక్ట్ ఎవరు, మన విలువను గుర్తించలేని మనిషి మన జీవితంలో ఉండటమే అసలు నష్టం అన్నమాట. ఈరోజు వచ్చిన యూనివర్స్ ఈ కార్డ్స్ ద్వారా ఇస్తున్న విషయాన్ని నాకు అదే గుర్తు చేస్తుంది. ఇక్కడ అదే కన్వే చేస్తున్నారు. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే, మీ పర్సన్ ఒకప్పుడు చాయిసెస్ తీసుకున్నారు. ఆ చాయిసెస్ తీసుకునేటప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు చాలా సులభంగా కనిపించాయి. మీ పేషెన్స్ ఏదైతే ఉందో అది సులభంగా కనిపించింది. మీ ఫర్గివ్‌నెస్ సులభంగా కనిపించింది. మీ ప్రెజెన్స్ సులభంగా కనిపించింది. మీరు ఎప్పుడు ఉంటారనే నమ్మకం వాళ్ళకు అలవాటైపోయింది. అది ఓకే, ఆఫ్టర్ ఆల్ అన్నట్టు. అక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు జరిగింది. మనిషి విలువ ఉన్నప్పుడు గుర్తించలేదు. కోల్పోయాక అవకాశం లేదని అనుకున్నారు. ఉపయోగం ఏంటి? కానీ జీవితం చాలా విచిత్రంగా పనిచేస్తుందమ్మా ఇక్కడ. కొన్నిసార్లు మనం కోల్పోయిన వ్యక్తి కోసం కాదు, ఆ వ్యక్తి మనకు ఇచ్చిన ఫీలింగ్ కోసం వెతుకుతుంటాం. ఇక్కడ మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీలో నాకు అదే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా వాళ్ళు వెతుకుతున్నది నిజానికి ఒక మనిషిని కాదు, ఒక ఫీలింగ్ని, ఒక ప్రశాంతతను, ఒక నిజాయితీని, ఒక యాక్సెప్టెన్స్ని, ఒకప్పుడు మీ దగ్గర పొందిన ఆ ఎనర్జీని అనమాట. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మీ ఎనర్జీ వారి వెంటే ఉంటుంది. ఇక్కడ మీలో చాలామంది ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉండొచ్చు, వాళ్ళు నిజంగా రియలైజ్ అయ్యారా అని చెప్పేసి. ఈ యూనివర్స్ ఈ కార్డ్స్ ద్వారా చెప్తుంది ఏంటంటే, రియలైజేషన్ అనేది ఒక్క రోజులో జరిగే సంఘటన కాదు, అది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. మొదట మనిషి ఇగ్నోర్ చేస్తారు, తర్వాత జస్టిఫై చేస్తారనమాట, తర్వాత బ్లేమ్ చేస్తారు, తర్వాత కంపేర్ చేస్తారు, చివరికి ఏం చేస్తారు, తాను తప్పించుకోవాలనుకున్న నిజం ముందే నిలబడిపోతారు. నిలబడేలాగా యూనివర్స్ చేస్తారు. ఇప్పుడు ఆ దశలో ఉన్న ఎనర్జీని నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు విషయం చెప్తాను మీ అందరికీ వ్యూవర్స్. జీవితంలో మనం ఏడ్చిన ప్రతి సందర్భం మనల్ని బలహీనం చేయడం. కొన్ని కన్నీళ్ళు మనలోని అమాయకత్వాన్ని తీసుకెళ్తాయి. కొన్ని నిరాశలు మనలోని అవగాహనను పెంచుతాయన్నమాట. కొన్ని ద్రోహాలు మనకు బౌండరీస్ నేర్పిస్తాయి. కొన్ని విడిపోవడాలు ఉంటాయి చూడండి, అవి మీ విలువలను తిరిగి గుర్తు చేస్తాయి. అందుకే ఈరోజు మీరు ఉన్న స్థితి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న మీరు కాదు. మీరు చాలా చూశారు, చాలా నేర్చుకున్నారు, చాలా మారిపోయారు. ఒక విషయం, ఈ రీడింగ్ చూస్తున్న వారిలో చాలామంది ఇప్పటికీ ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది? కానీ యూనివర్స్ ఈరోజు అడుగుతున్న ప్రశ్న వేరు కంప్లీట్. ఇది జరిగిన తర్వాత నువ్వు ఎవరయ్యావో, ఎలా అయ్యావో, ఇది ముఖ్యమైనది. ఎందుకంటే జరిగిన సంఘటన కంటే ఆ సంఘటన తర్వాత పుట్టిన కొత్త నువ్వే అసలు కథ కదా ఇక్కడ. అది నువ్వెందుకు గుర్తించట్లేదు? ఈరోజు వచ్చిన కార్డ్స్లో నాకు కనిపిస్తున్న గొప్ప సందేశం ఇదే. మనుషులు మీ జీవితంలో శాశ్వతంగా ఉండడానికి రారమ్మా. కొన్ని అధ్యాయాలు పూర్తి చేయడానికే వస్తారు, కొన్ని ప్రశ్నలు సమాధానం ఇవ్వడానికి వస్తారు, కొన్ని ముసుగులు తొలగించడానికి వస్తారు, కొన్ని గాయాల ద్వారా మీలోని శక్తిని మేలుకొల్పడానికి వస్తారు. అందుకే మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళ కథ, ఆ కథలో చిక్కుకుపోయే ఉండకండి. మీరు చిక్కుకుపోకూడదు. అలా చిక్కుకుపోతే ఎలాగ? అదే నా కథ. మీకు నువ్వు ఎలా బయటపడ్డావో ఆ కథను చూడు అని చెప్తున్నారు యూనివర్స్. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ మీద దృష్టి పెట్టకు. ఇప్పుడు నువ్వు నిన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావో అది చూడు. ఎందుకంటే ఈ రీడింగ్ ద్వారా కనిపిస్తున్న నిజమైన విజయము వాళ్ళ రియలైజేషన్ కాదు, మీ ట్రాన్స్ఫర్మేషన్.
వాళ్ళు ఒకరోజు వెనక్కి తిరిగి చూసి అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు ముందుకు నడవడం నేర్చుకున్నావు ఆల్రెడీ. అదే ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న అత్యంత శక్తివంతమైన సందేశం అమ్మ. చాలా అందంగా వచ్చిన సందేశం నాకు. నాకు కనిపిస్తున్న రాసులు ఆల్మోస్ట్ ఓకే. కనిపించినవి చెప్తున్నాను. ఏరిస్ మేషరాశి వచ్చారు. పాయిసెస్ మీనరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చారు. ఇందాకనే నేను చూస్తున్నప్పుడే కనిపించినవి నాకు. క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి, లీబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, జెమినై మిథున రాశి, టారస్ వృషభ రాశి, లీబ్రా తులారాశి చెప్పాను కదా, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి, విర్కో కన్యా రాశి చెప్పాను కదమ్మా, స్కార్పియో, ధనుసు రాశి సాజిటేరియస్, మకర రాశి, మిథున రాశి, మేషరాశి. ఈ రాశుల వాళ్ళు అన్ని రాశుల వాళ్ళు వచ్చారమ్మా ఈ రీడింగ్లో. ఓకే. నేను ఒక్కసారి ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఒక్కసారి చూస్తాను. ఏంజిల్స్ చెప్పాలనుకునే సమాధానం చూసి మనం రీడింగ్ని ఎండ్ చేద్దాం. ఏంజిల్స్ మీతో కన్వే చేయాలనుకుంటున్న విషయం. సో నేను 2 పార్ట్స్ కింద తీస్తాను. షఫ్లింగ్ కుదరట్లేదు. మీ చుట్టూ ఉండే ఏంజిల్స్ ఈరోజు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం అమ్మ. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇది వచ్చేసింది ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్. ఓకే. సో ఫస్ట్ ఏంజిల్ ఆన్సర్, లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఎవ్రీ డే చెప్తున్నా మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అని చెప్పి. ఏంజిల్స్ చూసారా, ఫస్ట్ డే లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ట్రస్ట్, ట్రస్ట్, పీస్ఫుల్ రిజల్యూషన్, రిమైన్ ఫెయిత్ఫుల్, రిమైన్ కామ్, లెట్ గో, లెట్ యువర్ పాస్ట్ గో. చూడండి, రీకన్సిడర్, రిమైన్ ఫెయిత్ఫుల్, రిమైన్ కామ్, లెట్ గో, లెట్ యువర్ పాస్ట్ గో. చెప్తాను చూడండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, ఫస్ట్ కార్డ్ సెట్ కనిపిస్తుంది కదమ్మా మనకి. ఓకే, లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఇది ఏంటంటే ఈ కార్డ్ చూస్తుంటే ఏంజిల్స్ మొదట అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిజం మొదటిసారి నీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఏదో నిజం తెలిసిందమ్మా, ఆ నిజం గురించి నాకు ఇక్కడ ఏంజిల్స్ కన్వే చేస్తున్నారు. మొదటిసారి నీకు ఎప్పుడు తెలిసింది? ఎందుకంటే చాలామందికి ఈ సిచ్యువేషన్లో జరిగిన పెద్ద బాధ ఏమిటంటే, వాళ్ళు మోసం చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు దూరం కాలేదు, అవి తర్వాత జరిగిన విషయాలు. అసలు బాధ ఏంటంటే, మీ హృదయం ముందే చెప్పిన మాటను మీరు వినలేదు. కొన్ని రాత్రులు నిద్రపోయేటప్పుడు మనసులో ఒక అనుమానం వచ్చింది. కొన్ని కన్వర్జేషన్స్ తర్వాత ఒక అసౌకర్యం అనిపించింది. కొన్ని యాక్షన్స్ చూసి ఏదో సరిగ్గా లేదని అదే మీ ఇంట్యూషన్ చెప్పింది. ఏంజిల్స్ చెప్తున్నారు, ఇకపై నీ అంతరాత్మ చెప్పే స్వరాన్ని చిన్నచూపు చూడకు అని చెప్తున్నారు ఈరోజు. అర్థమవుతుంది కదా మీకు? అండ్ ట్రస్ట్, ఈ కార్డ్ చాలా చాలా డీప్ మెసేజ్ ఇస్తుంది. ఇక్కడ ఏంజిల్స్ చెప్తుంది ఏంటంటే, ట్రస్ట్ అంటే మళ్ళీ అదే మనిషిని నమ్మమని కాదు, జీవితాన్ని నమ్మమని. ఎందుకంటే ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది ఇలా ఫీల్ అయి ఉండొచ్చు, నేను ఎవరిని నమ్మలేను, ప్రేమనే నమ్మలేను, అసలు మనుషుల్నే నమ్మలేను అని అనుకుంటున్నారు అనేది నాకు ఇక్కడ ఏంజిల్స్ ద్వారా ఏంజిల్స్ చెప్తున్నారు క్లియర్. కానీ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు
ఒక వ్యక్తి తప్పు చేశారని మొత్తం జీవితం తప్పు కాదు కదా! ఒక చాప్టర్ బాధాకరంగా ముగిసిందని మొత్తం పుస్తకం చెడ్డది కాదు కదా! అని చెప్తున్నారు ఏంజెల్స్ మీకు. ఓకే. సో పీస్ఫుల్ రిజల్యూషన్ వ్యూవర్స్ చాలామంది క్లోజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక అపాలజీ, ఒక ఎక్స్ప్లెనేషను, ఒక కన్ఫెషను, ఒక ట్రూత్. కానీ ఏంజెల్స్ చెప్తున్నారు, పీస్ ఎప్పుడూ ఎదుటివారి మాటల వల్ల రాదు. కొన్నిసార్లు నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేసిన రోజే పీస్ వస్తుంది. అందుకే ఈ కార్డ్ చెప్తుంది, ప్రశాంతత కోసం ఎదురు చూడకు, దాన్ని నువ్వే ఎంచుకో అని చెప్పి పీస్ఫుల్ రిజల్యూషన్ ద్వారా ఏంజెల్స్ మీకు చెప్తున్నారు. ఓకే. రిమైన్ ఫెయిత్ఫుల్ అంటే ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ అమ్మ. ఏంజెల్స్ చెప్తున్నారు, ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉండమంటున్నారు? మీ పర్సన్కా? లేదు, మీ విలువలకు ఏంజెల్స్ ఫెయిత్ఫుల్గా ఉండమంటున్నారు. నువ్వు మంచి మనిషివైతే అలానే ఉండు. నువ్వు నిజాయితీగా ఉంటే అదే ఉంచు, అది అలానే ఉండు. నువ్వు ప్రేమతో ఉంటే అలానే ఉండు. ఎవరో నిన్ను బాధ పెట్టారని నువ్వు నీ స్వభావాన్ని మార్చుకోవద్దు అని చెప్తున్నారు ఏంజెల్స్ ఈ కార్డ్ ద్వారా. ఓకే. సో రిమైండ్ కామ్. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం చాలా ఎమోషన్స్ ఉన్నాయి, నీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కోపం ఉంది, నిరాశ ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, పాత జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఏంజెల్స్ చెప్తున్నారు, ఇప్పుడు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే సమయం కాదు. ఏం చేయాలో వెంటనే నిర్ణయించాల్సిన అవసరం లేదు నీకు. ముందు నీ హృదయాన్ని స్టెబిలైజ్ చెయ్యి. రిమైన్ కామ్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే. లెట్ గో. ఇది కేవలం మనిషిని వదిలేయమనే కార్డ్ కాదమ్మా. ఏంజెల్స్ చెప్తున్నారు, వదిలేయాల్సింది జరిగిన సంఘటనను మళ్ళీ మళ్ళీ రీప్లే చేయడం అన్నమాట. ఎందుకు అనే ప్రశ్న, ఇమాజినరీ కన్వర్జేషన్స్, ఒకరోజు వాళ్ళు మారతారనే అబ్సెషన్. వదిలేయాల్సింది మనిషి కాదు, నీ శాంతిని దోచుకుంటున్న భారాన్ని వదిలేయాలి అని చెప్పి ఏంజెల్స్ ఇక్కడ లెట్ గో ద్వారా కన్వే చేస్తున్నారు. ఓకే. లెట్ యువర్ పాస్ట్ గో. లెట్ యువర్ పాస్ట్ గో ఈ కార్డు మరింత లోతైనది. వ్యూవర్స్ కొంతమంది ఇప్పటికీ ప్రస్తుతం జీవించడం లేదు, గతంలోనే జీవిస్తున్నారు. ఒక మెసేజ్, ఒక డేట్, ఒక మెమొరీ, ఒక ప్రామిస్, ఒక మోసము, ఒక గుడ్ బై, ఇవన్నీ ఇప్పటికీ మనసులో క్యారీ చేస్తున్నారు. ఏంజెల్స్ చెప్తున్నారు, నీ గతం నీకు పాఠము, శాశ్వత చిరునామా అయితే కాదు. కాబట్టి లెట్ యువర్ పాస్ట్ గో అని చెప్తున్నారు. ఫైనల్ కార్డ్ సెట్ ఏంజెల్స్ నుంచి రీకన్సిడర్. ఓకే. ఇది ఈ స్ప్రెడ్స్లో మనకి చివరిగా వచ్చిన స్ట్రాంగెస్ట్ కార్డ్. ఏంజెల్స్ అడుగుతున్నారు, నువ్వు పరిస్థితిని మళ్ళీ చూడడానికి సిద్ధంగా ఉన్నావా? వాళ్ళు చేసిన దాన్ని కాదు, నువ్వు నీ జీవితాన్ని ఎలా చూస్తున్నావో దాన్ని. బహుశా నువ్వు కోల్పోయింది అంతా కాదు, బహుశా నువ్వు ఊహించిన భవిష్యత్తును మాత్రమే కోల్పోయావు అన్నమాట. జస్ట్ నువ్వు ఊహించిన భవిష్యత్తును మాత్రమే కోల్పోయావు, కానీ నీ జీవితం మాత్రం ఇంకా నీ చేతుల్లోనే ఉంది. సో దాన్ని రీకన్సిడర్ చేయని చెప్పి నీకు ఏంజెల్స్ ఈ మెసేజ్ ద్వారా కన్వే చేస్తున్నారు. సో ఆల్ ఓవర్గా ఏంజెల్స్ ఒక కామన్ ఏం చెప్తున్నారంటే, ఆల్ ఓవర్గా మీ పర్సన్ గురించి మాట్లాడటం లేదు, వాళ్ళు మిమ్మల్ని తిరిగి మీ దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంజెల్స్ వాళ్ళు ఏం చేశారు అన్న ప్రశ్న నుంచి ఇప్పుడు నేనేం చేయాలి అనే ప్రశ్న వైపు తీసుకెళ్తున్నారు. అందుకే ఏంజెల్స్ చివరిగా చెప్తున్నది, మీ ఇంట్యూషన్ని నమ్ము, నీ శాంతిని ఎంచుకో, నీ గతాన్ని విడుదల చెయ్యి, నీ విలువను మర్చిపోకు. నీ కథ ఇంకా ముగియలేదు, ఎందుకంటే నీ హీలింగ్ అనేది ప్రారంభమైన క్షణమే నిన్ను బాధ పెట్టిన పరిస్థితి, ఆ పరిస్థితి మీద నీ విజయం ప్రారంభమవుతుంది అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు ఏంజెల్స్. సో అదమ్మా ఈ రీడింగ్ ద్వారా మనకి కన్వే అవుతున్న బ్యూటిఫుల్ మెసేజ్. సో మనసులో చెప్పుకోండి మీరు, నేను నా అంతరాత్మను నమ్ముతున్నాను. అంతరాత్మ అంటే ఇంట్యూషన్. నా అంతరాత్మను నమ్ముతున్నాను, నేను నా గతాన్ని విడుదల చేస్తున్నాను, నా శాంతిని నేను ఎంచుకుంటున్నాను అని చెప్పి మనసులో చెప్పుకుంటూ యూనివర్స్కి సరెండర్ చేసుకోండి. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ.